గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజిక్ మూమెంట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే వ్లాగ్. సో ఈవినింగ్ డేట్కి వెళ్తున్నాము, ఫ్యామిలీ డేట్ అనమాట. రెస్టారెంట్కి వెళ్తున్నాము. మామ్ వచ్చింది కదా, చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాలి అనేసి. సో మామ్ చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అనేసి అలా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసాము. ఈవినింగ్ ఫారం మాల్కి వెళ్తున్నాము, అదే నెక్సెస్ మాల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ రెడీ అవుతున్నాను ఫాస్ట్గా. సో ఈ డ్రెస్ వచ్చేసి నాకు పెళ్ళికి గిఫ్ట్ చేశారనమాట మా పెద్దమ్మ వాళ్ళు. సో అది కుట్టించుకున్నాను, రీసెంట్గా స్టిచ్ చేయించుకున్నాను ఇన్ని రోజుల తర్వాత. సో ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ స్టిచ్ చేయించుకొని వేసుకున్నాను అనమాట. చాలా బాగా స్టిచ్ చేశాను. సో లైక్ డ్రెస్ మెటీరియల్ అనమాట. డ్రెస్ మెటీరియల్ దానికి చున్నీ వచ్చింది, ప్యాంట్ ఇవ్వలేదు, ఓన్లీ చున్నీ అండ్ డ్రెస్ అనమాట. సెమీ స్టిచ్డ్ వచ్చింది. సెమీ స్టిచ్డ్ వస్తే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉందన్నమాట. నేను అసలు ఇక్కడికి తీసుకుని రాలేదు. సో ఇంకా అక్కడ మొన్న రీసెంట్గా వెళ్తే ఆ డ్రెస్ కనిపించింది. ఆ డ్రెస్ ఇంకా సో స్టిచ్చింగ్ ఇచ్చేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ కొంచెం ఏడిపిస్తున్నాడు వీడియోలో. సో అదే ఇక్కడ షేర్ చేశాను, కొంచెం కామెడీగా ఉందని. సో ఇక్కడ మొత్తం మేకప్, సింపుల్ మేకప్ అండి. సో లైక్ స్ట్రోబ్ క్రీమ్ ఒకటి వేసుకున్నాను అండ్ ఫేసెస్ కన్నడ స్ట్రోబ్ క్రీమ్ కూడా కొంచెం హైలైటర్గా వేసి కొంచెం పౌడర్ అలా సెట్ చేశాను అనమాట. దాని తర్వాత ఐ షాడోస్, లిప్ లైనర్ అండ్ ఫాలోడ్ బై లిప్స్టిక్. కొంచెం ముందే లిప్ బామ్ రాసేసుకుంటున్నాను. ఇక్కడ టింటెడ్ లిప్ బామ్ అనమాట. ఇది ఆరావా బ్రాండ్, కొంచెం మంచిగా ఉంది. టింటెడ్ కాబట్టి కలర్ కూడా ఇస్తుంది, ఇన్స్టెంట్ కలర్ అనమాట, ఎక్కువసేపు ఉండదు. అండ్ కాజల్, మస్కారా కూడా పెట్టుకున్నాను. లిప్స్టిక్ వేసుకుంటున్నాను, న్యూడ్ షేడ్ అనమాట, కొంచెం లైట్ కలర్ బాగుంటుంది అనేసి, ఈ కలర్ సెట్ అవుతుంది అనేసి అప్లై చేశాను లిప్స్టిక్. హెయిర్ ఇలా లీవ్ చేశాను కొంచెం. సో దాని తర్వాత కొంచెం బ్లష్ లైట్గా అంటే పెట్టుకున్నట్టు అలా డాట్స్ పెట్టాను అనమాట. డాట్స్ పెట్టి అలా సెట్ చేశాను నోస్కి, కొంచెం చీక్స్కి అనమాట. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మనకి పింకిష్ గ్లో అనేది వస్తుంది అనమాట. కొంచెం అలా ఒక 2-3 డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, పింకిష్ గ్లో కనిపిస్తుంది. అండ్ లాస్ట్లీ ఐ షాడో ఉంటారు కదా, లైట్ కలర్ న్యూడ్ షేడ్ పెట్టుకుంటున్నాను, అప్లై చేస్తున్నాను. నేను ఇది ఎప్పుడు పెట్టను, ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తున్నప్పుడు పెట్టుకుంటాను అనమాట ఐ షాడో. పర్ఫ్యూమ్ ఇది నాకు గిఫ్ట్ చేశారనమాట. ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నప్పుడు, అప్పుడు సీక్రెట్ శాంటా ఆడతారు కదా, అప్పుడు గిఫ్ట్ చేసిన పర్ఫ్యూమ్ అనమాట. నాకు పర్ఫ్యూమ్ వచ్చింది. ఇక్కడ మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు ప్యారలల్గా. ఇలా చున్నీ ఎలా వేసుకోవాలో అడుగుతున్నాను అనమాట. 1 సైడ్ వేసుకోవాలా, 2 సైడ్స్ వేసుకోవాలా అనేసి నాకు పెద్ద కన్ఫ్యూషన్ ఉండే. నాకేంటంటే 2 సైడ్స్ వేసుకోవడం నచ్చింది ఈ డ్రెస్ మీదకి. అనార్కలి టైప్గా 2 సైడ్స్ వేసుకుంటే ఏంటంటే కొంచెం యూత్ లాగా అనిపించింది అనమాట, కొంచెం బాగుంది. సో 1 సైడ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళలాగా నాకు అంత సూట్ అవ్వలేదు అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా అడుగుతున్నాను, ఎలా బాగుంది, ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలా అనేసి. సో 1 సైడ్ వేసుకోమని అంటున్నారు. ఇక్కడ మినిమల్ జ్యువెలరీ వేసుకున్నాను అనమాట. రింగ్ పెట్టుకున్నాను అండ్ మంగళసూత్ర వేసుకున్నాను అనమాట, మంగళసూత్ర చైన్. సో అంతే, ఇయర్ రింగ్స్ ఇంకా చేంజ్ చేయలేదు, దట్స్ ఇట్. సో ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాను స్క్రీన్లోకి రమ్మని, ఆన్ కెమెరా రమ్మని. సో ఇంకా సేమ్ కలర్ వేసాను అనుకోకుండా అనేసి చెప్తున్నాను అనమాట. సో స్టార్ట్ అయిపోవడానికి రెడీ అయ్యాను అనమాట. నెక్సెస్ మాల్కి చాలా రోజులు అయిపోయింది మాల్కి వెళ్ళి. లిటరల్లీ మాకు కుదరట్లేదు, పాపతో అయిపోతుంది కదా ఇంట్లోని. సో అలా వెళ్ళిపోయామన్నమాట నెక్సెస్ మాల్కి. మామ వచ్చింది కదా అనేసి రెస్టారెంట్కి వెళ్ళి సో అలా ఫ్యామిలీ డైన్ అవుట్ చేసాము. నెక్సెస్ మాల్ చూసారా, చాలా డెవలప్ చేశారు, కలర్ఫుల్ లైట్స్తో వెలిగిపోతుంది బ్రైట్గా. అండ్ రష్ కూడా చాలానే ఉంది. చూస్తే అది వీకెండ్ కూడా కాదు, ఎందుకో రష్ చాలా ఉంది ఆ రోజు, మేము వెళ్ళిన రోజు అనమాట.
సో లైట్స్‌తో చూడండి ఎలా ఎంత కలర్‌ఫుల్‌గా మెరుస్తుందో. మళ్ళీ రెనోవేట్ చేశారనమాట. రెనోవేట్ చేసి ఇలా లైట్స్‌తో ఇలా డెకరేట్ చేశారు. I don't wanna go out. I just wanna stay in with you, in with you. 'Cause everyone is so loud. I just want a little bit of peace and quiet. Keep it quiet. Give me a sense of direction. Give me some time for introspection. 'Cause I need to keep on going. I need to keep on going. I need to be a forward thinker. Don't give me what I want. Just give me. పడ్డాయి కొత్తవి పిన్ బాలుచి అంట. ఇదేదో కొత్తగా ఉంది అండ్ డెకరేట్ కూడా చేశారు. పక్కనే బార్బిక్యూ నేషన్ ఉంది అండ్ పక్కన వేరే రెస్టారెంట్ షర్లాక్స్ అంట. ఇది మేము వెళ్ళబోయేది కృష్ణపట్నం రెస్టారెంట్. రేటింగ్స్ అయితే రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. సో మేము కూడా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. మామ్తో కలిసి ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇది ఎంట్రన్స్. పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. కింద డైనౌట్ ఇచ్చారు, పైన కూడా అలా సైడ్స్కి అలా డైనౌట్ ఇచ్చారనమాట ఫెసిలిటీ. సో బాగుంది. లైక్ విలేజ్ వైబ్ కొంచెం కనిపించింది నాకైతే వెళ్ళగానే. సో ఇలా కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, సో అలా భలే పెట్టారు. చాలా బాగా అనిపించింది లైట్స్ తోటి. ఇలా స్టేర్ కేస్ ఉందన్నమాట పక్కకి. సో అలా పక్కకి వెళ్తే అక్కడ కూర్చోవచ్చు. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. సో ఇలా ఇటువైపు స్టేర్ కేస్ ఉంది, అటువైపు స్టేర్ కేస్ ఉంది. సో ఇలా పైకి వెళ్ళిపోయాము మేము. పైకి అయితే బాగుంటుంది కదా అనేసి కింద వ్యూ చూసి అలా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేసి పైకి వెళ్ళి తిన్నామన్నమాట. ఇది పైనుంచి వ్యూ ఇలా తీసాను. బార్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ మధ్య ట్రెండ్ అయింది కొన్ని రెస్టారెంట్లో లైక్ ఆల్కహాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్యారలల్గా. బార్ సెటప్ కూడా ఇలా పెడుతున్నారు అనమాట సపరేట్గా. లైక్ ఆల్కహాల్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనేసి కస్టమర్స్కి. అదొక బిజినెస్ ఐడియా అనమాట. అన్నీ అంటే వన్ ప్లేస్ ఇన్ డెస్టినేషన్, వన్ ప్లేస్ స్టాప్ అనమాట. We need to keep on going. We need to be forward thinkers. సో ఇంకెక్కడ ఏం ఆర్డర్ చేయాలా అని చూస్తున్నాము మేమైతే చికెన్ సూప్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే సూప్ ఎలా ఉంటుందని టేస్ట్ చేసాము. అది కూడా దట్టు ఇక్కడ మామ్ హాయ్ చెప్పమంటే చెప్తుంది. సో ఇంకా ఇక్కడ చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసాము. దాని తర్వాత అపోలో ఫిష్ ఒకటి స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. సో ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది, పెట్టారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. సో అలా క్రికెట్ మ్యాచ్ చూస్తూ అలా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ అనేది. చికెన్ సూప్ అప్పుడే వచ్చేసింది అండ్ 1/2 చేసాము. హాఫ్ ఎక్కువ తాగను అనేసి. అంటే టేస్ట్ కూడా అంత ఏం లేదు, అంత నచ్చలేదు నాకు. కొంచెం సాల్ట్ తక్కువైపోయింది. కొంచెం సాల్ట్ వేసుకొని తాగేసాను అనమాట సూప్. అంత టేస్ట్ ఏం నచ్చలేదు, అంత టేస్టీగా ఏం లేదు అనిపించింది నాకైతే. కొంచెం తీసుకొని ఆయనకి షేర్ చేశాను అనమాట. దాని తర్వాత అపోలో ఫిష్ ఇచ్చామన్నాం కదా, అపోలో ఫిష్ వచ్చేసింది అప్పుడే. సో అది కూడా బాగుంది, నార్మల్గా యావరేజ్ ఉంది, అంత సూపర్ అని అనలేదు కానీ బాగుంది. సాఫ్ట్ అండ్ స్పైసీగా ఉందన్నమాట. దాని తర్వాత కోడి పులావ్ అనమాట. ఇది కొంచెం స్పైసీ ఉంది అండ్ నాకు టేస్ట్ అయితే చాలా నచ్చింది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనిపించింది కానీ టేస్ట్ అయితే ఓవరాల్ గుడ్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. అపోలో ఫిష్ కంటే రైస్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ అండ్ స్పైసీగా. చికెన్ కూడా బాగుందన్నమాట, టేస్టీగా ఉంది.
ఏప్రికాట్ డిలైట్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది, కాకపోతే మ్యాంగో ఫ్లేవర్ అనమాట, అంతే డిఫరెన్స్. చాలా బాగుంది. మ్యాంగో ఫ్లేవర్ ఇలా తెలుస్తుంది అనమాట, మ్యాంగో తింటాం కదా, సో అలాగే అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది, టేస్ట్ సూపర్ ఉంది. మా మామ్ కూడా ఫస్ట్ టైం తిన్నారనమాట, చాలా బాగుంది అని చెప్పింది. సో ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఇలా వీడియో తీసానమాట. సో అంతే, ఇలా కొంచెం ఇలా తిరిగాము, రెస్టారెంట్ మాల్ అంతా తిరిగేసామన్నమాట. కొంచెం పాప ఉంది కదా, పాపకు కూడా కొంచెం కార్ ఎక్కిపించేసి అలా రౌండ్స్ చేసాము అలా సరదాగా. ఇటువైపు వచ్చేసి టాయ్ షాప్ ఉంటుంది, అన్ని టాయ్స్ పెట్టారు, 70% ఆఫ్ అన్నారని వెళ్ళానమాట లోపలికి. బార్బీ డాల్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో, చాలా క్యూట్ అండి. ఇవన్నీ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట, చాలా ప్రైజీ కూడా ఉన్నాయి, 1000 పైనే ఉన్నాయి అన్నీను. ఇదైతే చాలా బాగుంది, అన్నీ క్యూట్గా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి డాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇట్లా ఆన్లైన్లో కూడా మనకి ఇంత బాగా రావేమో, అంత క్వాలిటీగా అంత క్యూట్ అనిపించింది నాకు. ఆ పాపకి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ప్రైజీగా ఉన్నాయని తీసుకోలేదు. 70% ఆఫ్ అన్నారు కానీ ఈ డాల్స్కి పెట్టలేదు, బార్బీ డాల్స్కి పెట్టలేదు. 70% ఏదో పిచ్చి పిచ్చి వాటికి పెట్టారనమాట అక్కడ. ఈ డాల్స్ అయితే చాలా బాగా నచ్చాయి, ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి బార్బీ డాల్స్ అయితే. సో ఇది ఒక 700-800 అలా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది 1799 ఏదో సంథింగ్ ఉందన్నమాట, 1800 అలా 1799 ఉంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో అలా వీడియో షేర్ చేశాను మీకు. ఇది కూడా కొంచెం 1000 రూపీస్ అలా ఉందన్నమాట రేంజ్. 1000 రూపీస్. ఇవన్నీ లైక్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, బార్బీ డిస్నీ ప్రిన్సెస్లో క్యారెక్టర్ వైజ్ అలా బార్బీ డాల్స్ డిజైన్ చేశారనమాట, చాలా బాగా అనిపించింది. సో మెర్మైడ్ ఉంటుంది కదా, సో అన్ని క్యారెక్టర్స్ డాల్స్ ఇక్కడ ఉన్నాయి, సో మీరు చూడొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా అలాగే ఉంది, ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ కాబట్టి. సో క్యూట్గా కూడా ఉన్నాయి, వీడియో తీసాను అలాగా. సో మీకు ఎవరైనా చిన్న కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు, గిఫ్టింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఇవి చూసారా క్యాట్స్, క్యూట్ ఉన్నాయి, చాలా ప్రైస్గా ఉన్నాయి. కాకపోతే మెర్మైడ్ చూడండి ఎంత బాగుందో, అన్నీ లైక్ మొత్తం సెట్ అనమాట. అది కూడా చాలా ప్రైజీగానే ఉండే, 2000 అలా ఉండే. సో అంతే, మేము తీసుకుందాం అనుకున్నాను కానీ అసలు ఆఫర్ కూడా లేదు. సో అలా వీడియో తీసాను అనమాట. ఇవన్నీ డాల్స్, బార్బీ డాల్స్, క్యూట్ ప్రైజెస్ చూడండి ఎలా ఉన్నాయో, 2000, 3000. మెర్మైడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలా సెట్ వస్తాయి అన్నమాట, కొన్ని డాల్స్ అయితే సెట్ లాగా ఉన్నాయి. సో అవి ఇంకా కొంచెం ప్రైజీగానే ఉన్నాయి, 2000 ఎబోనే ఉంది. అండ్ దాని తర్వాత హోమ్ సెంటర్ కనిపిస్తే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో హోమ్ సెంటర్ ఉందన్నమాట. అందులో వెళ్ళాము, లోపలికి వెళ్ళి ఇలా వీడియో తీసామన్నమాట. అన్నీ హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, హోమ్ డెకోర్, కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో అలా కొంచెం గ్లాన్స్గా తీసాము, కొంచెం నచ్చితే తీసుకోవచ్చు కదా అనేసి. సో వెళ్ళామన్నమాట, చూసాము, ఎప్పుడు వెళ్ళలేదు హోమ్ సెంటర్కి. సో ఇక్కడ చూస్తున్నాము కిచెన్ స్టోరేజ్వి, గ్లాస్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం హోమ్ సెంటర్ A to Z ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇది కూడా 70% ఆఫ్ అని పెట్టారు కానీ అది కూడా కొన్ని ప్రోడక్ట్సే, అన్ని ప్రోడక్ట్స్ అయితే కాదు. మేము ఎయిర్ డిఫ్యూజర్ ఒకటి చూసాం కానీ అసలు అది ఆఫర్లో కూడా లేదు, అది 2000 ఎబో ఉంది. 70% ఆఫ్ పెట్టారు కదా అనేసి అంటే కొన్ని ప్రోడక్ట్సే పెట్టాం మేడం అనేసి అన్నారు. ఇక్కడ చూసారా ఎగ్ బాయిల్ చేసుకునేవి, చాలా క్యూట్ ఉండే ఇవైతే. పైనేమో కాఫీ మేకర్స్ అనమాట. ఇంకా నేను ప్రైజెస్ ఏం చూడలేదు, తీసుకోం కదా అనేసి జస్ట్ అలా వీడియో షేర్ చేశాను మీకు. సో ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అనమాట, ప్యాన్స్, కుక్కర్స్, కడాయిస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇటువైపు కుక్కర్స్ ఉన్నాయి, చిన్న కుక్కర్స్ క్యూట్ ఉన్నాయి కానీ వెయిట్ మాత్రం చాలా ఉంది.
సో ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి మేమేమీ తీసుకోలేదు కిచెన్ ఐటమ్స్ అయితే. సో ఇవి ఆయిల్ స్టోరేజ్ క్యాన్స్ అనమాట. ఇవేమో క్యూట్ డెకరేట్ ఐటమ్స్. అప్ టు 70% ఆఫ్ అని పెట్టారు కానీ అసలు ప్రైజెస్ చూస్తే చాలా రేట్ ఉందన్నమాట. సో ఇంకా ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ అనమాట. అక్కడేమో బాత్ టవల్స్ లైక్ షవర్ రొటీన్స్ అని ఉంటాయి కదా అవన్నీ. ఇవి మళ్ళీ క్యాండిల్ హోల్డర్స్ అనమాట. క్యాండిల్ హోల్డర్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి కూడా అండ్ ప్రైస్ కూడా అలాగే ఉందన్నమాట. సో ఇదంతా చాలా బాగా నచ్చింది చూడగానే. 3D ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా రేట్ ఉంది, 799 అలా ఉంది చూస్తున్నారు కదా. అండ్ వెయిట్ కూడా చాలా ఉంది. ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. సో ఇవన్నీ స్టోరేజ్ ఐటమ్స్ ప్రైజీ ఉన్నాయి అనిపించింది నాకైతే. 70% ఆఫ్ పెట్టారు కానీ ఇవన్నీ ఫ్లవర్ వేస్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ పెయింటింగ్స్ చూసారా, ఇక్కడ ప్లాంట్స్ డెకరేట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇటువైపు ఏమో లైక్ డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ. ఇది చూసారా ఎంత క్యూట్ ఉందో, బాస్కెట్ లాగా ఉంది. అందులో ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ ఫ్లవర్స్ డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పెడితే బాగుంటుంది. యాక్చువల్లీ మనం న్యూ హోమ్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట. ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు షాప్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట. హోమ్ డెకార్, ఫ్లవర్స్, ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. అండ్ ఇవి చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో. వాటర్ ఫౌంటైన్స్ అనమాట. డెకరేట్ లైక్ మనం హాల్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. షో పీస్ లాగా చాలా మంచి ప్లేస్ అనమాట హోమ్ సెంటర్ అనేది. హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ లైక్ క్వాలిటీ ఉంటుంది. ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ అండ్ క్లాసిక్ లుక్ ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ మేము ఏం షాప్ చేసామో నేను లాస్ట్లో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of forward motion. We need to keep on going. We need to keep on going. We need to be forward thinkers. ఇప్పుడు వచ్చాము ఇంటికి. మాల్ మొత్తం తిరిగి వచ్చామండి ఇంటికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. పాపకి ఫ్రూట్ ఫీడ్ చేసి మళ్ళీ అన్నీ సర్దేసుకొని వచ్చాము రూమ్లోకి. 10:30 అయింది. ఇంకా పడుకోవడమే, చాలా అలసిపోయాము. ఆల్మోస్ట్ 7కి వెళ్ళి 10కి వచ్చామన్నమాట. మాల్ మొత్తం తిరిగేసి అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. పాప కూడా ఎంజాయ్ చేసింది. అండ్ అక్కడ హోమ్ సెంటర్లో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కప్స్ అండి. కలర్ఫుల్ కప్స్ అన్నమాట. లోపల వైట్ కలర్ వచ్చి బయట ఏమో బ్లూ కలర్ వచ్చింది అనమాట, లైట్ స్కై బ్లూ కలర్. ఇంకొకటేమో గ్రీన్ కలర్ అన్నమాట. నాకు పేరు లాగా తీసుకున్నాను. సో 2 కప్స్ ఉంటాయి కదా అనేసి 69 రూపీస్ ఒకటి. సో తక్కువే కదా అనేసి వై నాట్ అని తీసుకున్నాను. అండ్ ఇంకో కప్స్ కూడా ఫ్లోరల్ కప్స్ ఉన్నాయి. అవి 300-400 రేంజ్లో ఉన్నాయన్నమాట. సో అంతెందుకు అనేసి ఇంకా ఇవి ప్లెయిన్ కప్స్ తీసుకున్నాను. ప్లెయిన్ కప్స్ కూడా లేవు ఇంట్లో. ఎన్ని కప్స్ ఉన్నా సరిపోవు. నాకైతే ఫుల్ కప్స్ ఉన్నాయి, చాలా కప్స్ ఉన్నాయి. సో ఇలాంటి కప్స్ లేవు కదా అనేసి తీసుకున్నాను అనమాట. బాగున్నాయా, నాకైతే క్యూట్ అనిపించాయి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది డ్రైడ్ ఫ్లవర్స్ అంటారు కదా, అండ్ సెంటర్ డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట. మొత్తం ఇలా వచ్చేస్తుంది. మనం ఓపెన్ చేసి పెడితే లైక్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది అనమాట.
ఇది నాకు 140 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 99 రూపీస్ అంతే ఇది. సో 99 రూపీసే కదా అని తీసుకున్నాను. జస్ట్ అలా ట్రై చేద్దామని ఫస్ట్ టైం తీసుకున్నాను ఇది డ్రైడ్ ఫ్లవర్స్, సెంటెడ్ డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట. ఐక్యూలో కూడా చూసాను కానీ తీసుకోలేదు అప్పుడు. సో ఇప్పుడు ట్రై చేద్దాము అనేసి తీసుకున్నాను అలాగా. సో చూడండి స్మెల్ ఎలా ఉంటుంది, ఎంత టైం ఉంటుందో అనేసి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్లాస్ బాటిల్ అనమాట. మొత్తం గ్లాస్ రాకుండా మొత్తం ఇట్లా కవరింగ్ వచ్చింది. క్లాత్ కవరింగ్ వచ్చేసి పైన కూడా ఇలా ట్యాగ్ ఇచ్చారనమాట. ప్రైస్ తక్కువే, 129 రూపీస్. ఇది నేను తీసుకోలేదు, మమ్మీ కోసం తీసుకున్నాను. మమ్మీ తీసుకున్నాను అనమాట గ్లాస్ బాటిల్ వేద్దాం అనేసి. కప్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో అంతే ఈ వీడియో ఏం చేస్తున్నాను, పడుకోబెట్టాలి. సో అంతే, ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. That's it for the vlog, guys. వీడియో ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్.